ఎస్ వారంతా విధి చేసిన గాయంతో వీధుల పాలయ్యారు. మత స్థిమితం కోల్పోయారు. ఎక్కడ ఉన్నామో, ఏం తింటున్నామో, ఏం చేస్తున్నామో కూడా తెలియని దీన స్థితి వారిది. రోడ్లపై తిరుగుతున్న వారిని చేరదీసి ఆశ్రయం కల్పించింది ఖమ్మంలోని అన్నం శ్రీనివాసరావు సేవా సంస్థ. వారిని తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సమాజమే దేవాలయం, సాటి మనిషి సేవే పరమావధిగా ముందుకు సాగుతున్నారు అన్నం శ్రీనివాసరావు. ఖమ్మంలో దశాబ్ద కాలంగా అన్నం సేవా సంస్థ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్న మతిస్థిమితం లేని వారిని, అనాథలను చేరదీస్తున్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని వదులుకుంటున్న నేటి రోజుల్లో నిరాశ్రయులకు, మతిస్థిమితం లేని వారికి నేనున్నానని భరోసా కల్పిస్తున్నారు అన్నం శ్రీనివాసరావు. మానసిక రుగ్మతలతో తల్లడిల్లే వారి నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో సొంతవారే వదిలేసిన అభాగ్యులకు తమ సొంతవాడిలా మారి వారికి సపర్యలు చేస్తున్నారు. పేద కుటుంబంలో పెరిగిన అన్నం శ్రీనివాసరావు చిన్నతనంలోనే ఆకలి, కష్టాల విలువ తెలుసుకున్నారు. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ BSNLలో ఉద్యోగంలో చేరారు. పదవీ విరమణ అనంతరం వచ్చిన డబ్బును తన కోసం కాకుండా సమాజం కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. అదే సంకల్పంతో 2016లో ఖమ్మంలో అన్నం సేవా ఫౌండేషన్ స్థాపించారు. ప్రారంభంలో ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం మాత్రమే లక్ష్యంగా ప్రారంభమైంది. ఈ సేవ క్రమంగా అనాథలు, వృద్ధులు, మానసిక సమస్యలతో వీధుల్లో తిరిగే నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే స్థాయికి పెరిగింది. ప్రస్తుతం ఫౌండేషన్లో వందలాది మంది నిరాశ్రయులకు ఆహారం, నివాసం, వైద్య సేవలు అందిస్తున్నారు. మానసిక సమస్యల కారణంగా దారి తప్పి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఖమ్మానికి చేరిన వారిని గుర్తించి చికిత్స అందించి వారి కుటుంబాలను వెతికి తిరిగి కలపటం ఈ సేవా ఫౌండేషన్ లక్ష్యంగా పనిచేస్తోంది. ఇప్పటివరకు 200 మందికి పైగా తప్పిపోయిన వ్యక్తులను, వారి కుటుంబాలకు చేర్చిన ఘనత అన్నం ఫౌండేషన్ సొంతం. ఖమ్మం పేరు చెప్పగానే అన్నం శ్రీనివాసరావు సేవలు గుర్తుకొచ్చే స్థాయికి ఎదిగారు. ఒక వ్యక్తి సంకల్పం ఉంటే సమాజంలో ఎంతటి మార్పు తీసుకురాగలడో ఆయన జీవితం నిరూపిస్తోంది. ప్రచారం కోసం, ప్రతిఫలం కోసం కాదు, మనిషి కోసం మనిషి నిలబడాలనే ఒకే ఒక్క ఆలోచనతో సాగుతోన్న సేవా ప్రయాణంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. సాధారణంగా సేవ చేయాలనే దృక్పథం ఉన్న వాళ్ళు ఏదో ఒక NGO పెట్టుకొని సేవ చేస్తుంటారు. కానీ ఒక రిటైర్డ్ ఉద్యోగి సేవ చేయాలనే దృక్పథంతో తన రిటైర్మెంట్ అయ్యాక వచ్చిన డబ్బులతో అనాథలకు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. BSNLలో రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయ్ అన్నం శ్రీనివాసరావు పెద్ద ఎత్తున ఖమ్మంలో వివిధ రాష్ట్రాల నుంచి తప్పిపోయిన వచ్చిన వాళ్ళకు కావచ్చు, అభాగ్యులకు, అనాథలకు కావచ్చు, రోడ్ల మీద మానసిక వైకల్యంతో తిరుగుతున్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళ పాలిట దేవుడిగా మారారు. ఖమ్మం జిల్లాలో 2016 నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయన సేవావదం చూపిస్తున్నారు. దీంతో పాటుగా కరోనా కష్టకాలం నుంచి కూడా అనాథ సేవలు ఏవైతే ఉంటో ట్రైన్ కింద పడి, వాహనాల కింద పడి మృత్యువాత పడినట్టు వారి సేవలను గౌరవప్రదంగా అంత్యక్రియ చేస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల నుంచి కూడా ఇటు ఖమ్మం కావచ్చు, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, అటు వరంగల్ జిల్లాకు సంబంధించి చాలా ప్రాంతాల్లో కూడా వచ్చి నిరాశ్రయులుగా, అభాగ్యులుగా రోడ్ల మీద ఉంటున్న వారిని అందరినీ కూడా చేరదీసి తన అన్నం ఫౌండేషన్ స్థాపించిన ఆశ్రమంలోనే ఉంచి వాళ్ళందరికీ కూడా 3 పూట్ల వృద్ధి కల్పిస్తున్నారు. వాళ్ళకి అన్నం పెట్టడంతో పాటుగా వాళ్ళ బాగోగులు చూసుకుంటూ, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తలెత్తితే హాస్పిటల్లో చూపించడం కావచ్చు, వాళ్ళ పాలిట సొంత ఇంటి మనుషుల అందరినీ కూడా చూసుకోవటం ఆయన ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి అభాగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ వాళ్ళకి బతుకుకు ఒక భరోసాగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం అన్నం శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్, అసలు ఈ సేవ చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది? జనం నుంచి ఎట్లా రెస్పాన్స్? ఖమ్మం జిల్లాలో ప్రవేశించగానే వికసించిన విశాల హృదయంతో ఖమ్మం జిల్లా ప్రజల మానవత్వంతో ఇలాంటి వ్యక్తులు తారసపడగానే ఇలాంటి వ్యక్తులకి చేరదీసి ఆవాసం కల్పించి సపర్యలు చేసి వైద్యం చేయించి అయిన వారి ఆచూకీ కనుకొని ఇళ్ళకి వివిధ రాష్ట్రాల వాళ్ళని పంపుతున్న సేవల గురించి తెలుసుకున్న మానవతా సమాజం మరి అన్నం ఫౌండేషన్కి, పోలీసు వారికి సమాచారం ఇవ్వగానే వెంటనే వెళ్ళి వాళ్ళని అన్నం ఫౌండేషన్కి కన్సల్టివ్ డిపార్ట్మెంట్ పోలీస్ కానీ, DW కానీ ఇంకా ఇతర డిపార్ట్మెంట్లకు సమాచారం ఇచ్చి తీసుకొచ్చేసి వాళ్ళకి సపర్యలు చేసి వసతి కల్పించేసి ఆకలి తీర్చి ఆరోగ్యాన్ని బాగుపరిచి ఆరోగ్యం బాగు కుదిరిపడిన తర్వాత వాళ్ళ కుటుంబ నేపథ్యం, కుటుంబ ఆచూకీ తెలియపరిస్తే వాళ్ళు రాగలుగుతారా? రాలేక పేదవాళ్లే ఉండి వందలాది కిలోమీటర్ల దూరంలో ఉంటే మేమే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి, పోలీసు వారికి సమాచారం ఇచ్చి, కోర్టు వారికి సమాచారం ఇచ్చి అనుమతి తీసుకొని ఆ యొక్క తెగిపోయిన బంధాలు, తల్లికి కొడుకుని, పిల్లలకి తండ్రిని, భార్యకి భర్తని, భర్తకి భార్యని, ఇలా అనేక రకాల బంధాలు ఏదైతే ఉన్నాయో ఆ బంధాలని మేము చాలా రాష్ట్రాల వాసుల్ని
వందలాది మందిని మేము కలపడం జరిగింది. ఆ యొక్క సన్నద్ధంలో ఉన్నారు. వీళ్ళకి ఆధార్ కార్డులు వచ్చినట్టయితే ముఖ్యంగా నా యొక్క యాంబిషన్, నా యొక్క ఆలోచన విధానం, పాత ఎగ్జిస్టింగ్ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ద్వారా ఆచూకీ తెలుసుకొని వాళ్ళ ఇళ్ళకి పంపే ఏర్పాట్లో ఉంటాం ఫర్దర్గా. ఒకవేళ ఇళ్ళు ఆచూకీ దొరకలేదనుకోండి, మరి ఇక్కడే నివసిస్తూ కనీసం ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో పెన్షన్స్ అవి, తర్వాత కంట్రోల్ బియ్యం, అంతకు తప్ప ఎలాంటి సౌకర్యాలు వాళ్ళు ఏం కోరుకోవట్లేదు. మనం పెడితే తింటారు, లేకపోతే ఉంటారు. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి వందలాది మంది, వేలాది మంది ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఆకలి అవసరాలు తీర్చిన మానవతా సమాజానికి నేను శిరస్సు వంచి పాదావందనం చేస్తున్నానండి. ఎందుకంటే దైవకార్యమని భావించి లక్షలాది మంది ఉన్నారు. మ్యారేజ్, బర్త్డే దినమని భావించి మేము గతంలో కరోనా సేవలు అంత్యక్రియలు చేయటం కానీ, తర్వాత పేదవాళ్ళే ఉండి ఇల్లు లేక అనేక రకాల కారణాలతో ఉన్న సేవలన్నింటినీ మేము అంత్యక్రియలు చేస్తున్న సేవల్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా ద్వారా చూసిన సమాజం, మానవతా సమాజం ముందుకొచ్చేసి ఆకలి అవసరాలు తీర్చుందండి. వీళ్ళని ఈ యొక్క గొప్ప ఘనత చేసిన సహాయ సహకారాలు అందించిన మానవతా సమాజందే తప్ప నేను వర్కర్ పాత్రగానే ఉన్నానండి. అన్నం ఆఖరి వరకు వర్కర్గానే ఉంటాడు, ఊపుకున్నంత వరకు సేవలోనే తరిస్తాడు. అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాం. వీళ్ళ ఆకలి తీర్చడానికి కానీ, ఆరోగ్యాన్ని కుదుటపరచడానికి కానీ, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి చేర్చడానికి వందలాది కిలోమీటర్లు మన భారతదేశం వేలాది కిలోమీటర్లు కలిగి ఉన్నది. వివిధ రాష్ట్రాలు, వివిధ భాషలు, దారి తెలియకుండా కనీసం ఒక ప్రాణం విలువ, ఒక బంధుత్వాల విలువ తెగిపోతే ఎంత బాధ ఉంటుందో, మరి ఎంత కష్టమైనా ఈ కష్టంలో చనిపోయినా కానీ పర్లేదు అనుకొని మేము వాళ్ళ ఇళ్ళకెళ్ళి కలుపుతున్నాం. అలాగే మృతి చెందిన మృతదేహాలను కూడా వందలాది కిలోమీటర్లు వివిధ వలస కూలీలు మన ఖమ్మం జిల్లా నుండి రైలు ప్రయాణిస్తూ రైల్లో మరి ఆ డోర్లో నిలబడు నిద్రకు, మత్తుకు, ఇంకే కారణం చేత రైలు కింద పడేసి చనిపోయి ఆ యొక్క ఆఖరి చూపుకి తల్లిదండ్రి, భార్య, పిల్లల చూపులకు కూడా నోచుకోలేక ముక్కలై మురిగిపోతున్న మృతదేహాలను కూడా నాకు ఒకగానొక కొడుకు, నా కొడుకు ముక్కలైనా సరే, మురిగిపోయినా సరే మా ఊర్లో మా ఇంటి దగ్గరను అంత్యక్రియలు చేసుకుంటామంటే మేము వందలాది కిలోమీటర్లు తీసుకెళ్ళేసి అప్పగించి రావడం జరిగింది. నా లక్ష్యం అందరికీ ఆకలి తీరాలి, అందరికీ ఆరోగ్యం ఉండాలి, మనందరం కలిసిమెలిసి ఉండాలి. జై జవాన్ జై కిసాన్, మనిషిని మనిషిగా చూడాలి, కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, సాటి మనిషిని గౌరవించడానికి వయసు తారతమ్యం కాదండి. మన పూర్వీకులు, మహానుభావులు ఏదైతే నాడు మహానుభావులు ఏలిన మన భారతదేశం అది విభిన్న సంస్కృతులు కలిగి ఉన్నది. ప్రపంచంలోనే ఆ యొక్క ఇది అనాథలు, అభాగ్యులు నాడు పాట కూడా ఉన్నది. అనాథలు, అభాగ్యులు లేని భారత్ని చూడాలని దయచేసి ఇప్పటికైనా ప్రథమ ప్రాధాన్యత ఈ యొక్క పాలకులు, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్జిఓలు అనేవి లేకుండా ప్రభుత్వమే ఎస్టాబ్లిష్ చేసి ఏ డిగ్రీ కాలేజీని అయితే, ఏ ఇంటర్మీడియట్ కాలేజీని అయితే, ఏ స్కూల్ నుంచి అయితే, ఏ వైద్యశాలలు అయితే అన్నీ ప్రభుత్వమే నిర్వహించేసి కట్టించేసి ఎంప్లాయ్మెంట్ చేసేసి చూసుకుంటుందో, ఈ యొక్క దిక్కు మొక్కు లేని అనాథలకు కూడా ప్రభుత్వమే ఒక కాలేజీలాగా, సొంత పిల్లల్లాగా భారత ప్రభుత్వం బిడ్డలుగా భావించి, రాష్ట్ర ప్రభుత్వ బిడ్డలుగా భావించి, అమ్మా నాన్నగా భావించి ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ప్రథమ ప్రాధాన్యత చట్టంలో పొందుపరిచి చట్టసభల్లో వీళ్ళ గురించి చర్చించేసి వీళ్ళు మనుషులే ఒక్కసారి కళ్ళు పెట్టి చూడండి నాయనలారా, వీధుల్లో చెతకుప్పల్లో మద్యానికి బానిసయ్యో అనేక రకాల కారణాలతోటి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటున్నారు. గుడికి వెళ్తున్నాం, బడికి వెళ్తున్నాం, అందరూ వెళ్తున్నారు. పిచ్చివాళ్లే అనుకోకుండా వాళ్ళల్లోనే దైవాన్ని చూడండి అని నేను విన్నవించుకున్నాను. ఉత్తరప్రదేశ్, అస్సాం, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు చెందిన పలువురిని కుటుంబాలతో కలిపి ఆనందాన్ని పంచింది ఈ సంస్థ. 6 సంవత్సరాల తర్వాత ఉత్తరప్రదేశ్ యువకుడిని కుటుంబానికి చేర్చడం, 14 ఏళ్లుగా కనిపించకుండా పోయిన మహిళను కుటుంబ సభ్యులతో కలపటం వంటి ఘటనలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. కరోనా మహమ్మారి సమయంలో అందరూ భయపడిన వేళ ఎవరూ ముందుకు రాని అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటారు. వందలాది అనాథ మృతదేహాలకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించి సేవారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన సేవలకు గుర్తింపుగా గ్లోబల్ పీస్ ప్రైజ్
2021తో పాటు పలు సంస్థల ప్రశంసలు దక్కాయి. అన్నం సేవలు గుర్తించిన ప్రభుత్వం ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాల్లో అన్నం శ్రీనివాసరావు సేవల గురించి పొందుపరచడంపై హర్షం వ్యక్తమవుతోంది. అన్నం శ్రీనివాసరావు చేస్తున్నటువంటి సేవలు అయితే మామూలు విషయం కాదు. దాదాపుగా అక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులను తీసుకొచ్చి తన ఆశ్రమంలో పెడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, వీళ్ళంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచి తప్పిపోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. చాలా వరకు కూడా సామాజిక వాళ్ళ ఇబ్బందులు కావచ్చు, వాళ్ళకి మానసిక వైకల్యం కావచ్చు, చాలా వరకు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, రోడ్ల మీద ఉన్న వారందరినీ కూడా చేరదీసి వారందరికీ కూడా 3 పూట్ల భోజనం పెట్టడం, వారి వైద్యానికి సంబంధించి కూడా అన్ని సహకారాలు అందించడం, అలాగే చాలా వరకు కూడా కరోనా కష్టకాలం నుంచి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ట్రైన్ కింద పడిన వారు కావచ్చు, అలాగే అనాథ సేవలు కావచ్చు, ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళ అంత్యక్రియలు కూడా తానే దగ్గరుండి గౌరవప్రదంగా చేస్తూ వాళ్ళ కుటుంబాలకు కూడా సమాచారం అందిస్తున్నాడు. ప్రస్తుతం అన్నం శ్రీనివాసరావు చేస్తున్న సేవలపై దేశవ్యాప్తంగా కూడా ప్రశంసలు అందుతున్నాయి. మానవతావాదిగా, సేవావాదిగా మునుముందుకు సాగుతున్నటువంటి అన్నం శ్రీనివాసరావు అన్నం ఫౌండేషన్ దేశవ్యాప్తంగా కూడా సేవలు అందించారని పలువురు అధికారులు కూడా తెలుపుతున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్ ఖమ్మం జిల్లా.